అందరికీ నేను ఇప్పుడు చూపించబోయే వాక్యము ఏంటిది అంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ ఏం రాసుంది అంటే, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీరు ఏ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఎటువంటి కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు గానీ, సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేని గురించి చింతించాల్సినంత అవసరం ఏమీ లేదు. దేని గురించి వరీ అవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. మీరు అప్పుల్లో ఉండొచ్చు, భారంలో ఉండొచ్చు, మనుషులు సరిగా మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ఏ పరిస్థితి అయినప్పటికీ మిమ్మల్ని మోసగించినటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు. దేని గురించి ఏం చింతించాల్సినంత అవసరం ఏమీ లేదు. మీరు ఏం చేయాలంటే దేవుడి నామంలో ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి విన్నపములు తెలియజేయాలి. మీరు దేని గురించి అయితే వరీ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయో, దేని విషయాల్లో మీరు నష్టపోయారో, దేని విషయాల్లో మీరు వరీ అవుతున్నారో, ఆ యొక్క ప్రతి విన్నపమును దేవునికి తెలియజేయమని ఇక్కడ వాక్యాలు సెలవిస్తున్నాయి. అంతేగాని మీరు వరీ అయిపోయి ఏయో నష్టాలు జరిగిపోయాయని, మీకే ఏదో కష్టం వచ్చేసిందని బాధపడాల్సినంత అవసరం ఏమీ లేదు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మొరపెట్టండి. శాంతిని, సమాధానాన్ని, నిలకడమైన జీవితాన్ని, స్థిరమైన విశ్వాసిగా ఉండమని నేను కోరుకుంటూ ఉన్నాను. సో చిన్ని మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.